ఇక పోలింగ్కి సంబంధించి చూసుకుంటే పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓట్ల స్పందన ఎలా ఉంది, గ్రామాల్లో పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదవుతుందా, ఇక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పోలింగ్ ట్రెండ్లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా, ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన సదుపాయాలు అందుతున్నాయా, మహిళలు యువత పోలింగ్లో చురుకుగా పాల్గొంటున్నారా, ఎక్కడైనా పోలింగ్ నెమ్మదిగా సాగడానికి కారణాలేంటి, అండ్ డబ్బు మద్యం పంపిణీపై ఫిర్యాదులు నమోదయ్యాయా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఎన్ని కేసుల వరకు నమోదయ్యాయి, ఇక పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు లేదా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయా, లేక భద్రతా బలకాల ఏర్పాట్లు సరిపోతున్నాయా, ఇక ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా, గ్రామాల్లో పోటీ వ్యక్తుల మధ్య లేక పార్టీల మధ్య జరుగుతుందా, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారా, అండ్ పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగుతుందని అధికారులు చెప్తున్నారా, ఇక ఈ పోలింగ్ ఫలితాలు గ్రామ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురానున్నాయి. అండ్ ముఖ్యంగా ఇక పోలింగ్ ముగిసిన తర్వాత మనం చూసుకుంటే కౌంటింగ్కి సంబంధించి పోలింగ్ ముగిసిన వెంటనే మొత్తం పోలింగ్ శాతం ఎంత నమోదైంది, ఇక ఈ శాతం గత ఎన్నికలతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా, ఇక బ్యాలెట్ బాక్సులు ఈవీఎంల తరలింపు ప్రక్రియ సురక్షితంగా జరుగుతుందా, అండ్ కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా, కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అండ్ కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎంత సమయం పట్టే అవకాశం ఉంది, కౌంటింగ్ సమయంలో ఏమైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉందా, ఇక రీకౌంటింగ్ డిమాండ్లు వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ, ఇక సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు ఏ దశలో ప్రకటిస్తారు, అండ్ ఏకగ్రీవాలు ఎన్ని పోటీ ద్వారా గెలిచిన స్థానాలు ఎన్ని, అండ్ అధికార పార్టీ విపక్షాల అంచనాలు ఏంటి, గ్రామస్థాయిలో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, ఇక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ఎంత ప్రభావం చూపిస్తాయి, ఇక కౌంటింగ్ పూర్తయ్యేలోపు శాంతి భద్రతల పరంగా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఫలితాల అనంతరం సంబరాలు లేదా ఆందోళనపై అధికారుల హెచ్చరికలు ఏంటి అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా లైవ్లో మన ఐఎస్ ఎక్స్లో చూస్తుంటే కనుక పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ అందించాం. ఇంకా కొన్ని సంబంధించిన ప్రక్రియ అప్డేట్స్ జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మినిట్ మనకి అప్డేట్స్ కొనసాగిస్తూనే ఉంటాం. ఈ ఎలక్షన్ ఈరోజైతే మూడో విడత ఈరోజైతే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజైతే మూడో విడత అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇంకా మరికొద్దిసేపులో ఎవరు అనేది తెలిసిపోతుంది, ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది పల్లెటూర్లలో ఆల్రెడీ. ఇక ఈ సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి మీరు అనుకుంటున్న కామన్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ జెడ్బీటీసీ ఎంబీడీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, వాటికి సంబంధించి ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మినిట్ మీకు అప్డేట్స్ అందిస్తున్న కీప్ వాచింగ్ ఐ న్యూస్.